హాయ్! ఇవాళ మనము బ్లడ్ ప్రెషర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నేను డాక్టర్ కృష్ణప్రసాద్ ఫ్రమ్ ఐరావత్ హాస్పిటల్, తెల్లాపూర్. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, 2 నాన్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఈ బ్లడ్ ప్రెషర్ రావటం వల్ల మనిషికి కళ్ళు మసక బారటము, తలనొప్పిగా ఉండటము, గుండె దడగా ఉండటము, ఒక్కొక్కసారి క్రానిక్ కండిషన్‌లో తను సరిగా వైద్యం చేసుకోలేకపోతే తన గుండె మీద ఎఫెక్ట్ వస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. తర్వాత బ్రెయిన్ మీద వచ్చేసి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీలో ప్రోటీన్ లాస్ అయిపోయి ప్రోటీనూరియా వచ్చి క్రానిక్ డిసీజ్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఈ వ్యాధి హైపర్ టెన్షన్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వల్ల, అతిగా ఆల్కహాల్ తీసుకోవటము, ప్లస్ స్మోకింగ్ చేయటం వల్ల, కొన్నిసార్లు జన్యు కారణాల వల్ల, నెక్స్ట్ టెన్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో అందుకని సాధారణమైన లైఫ్ స్టైల్ మనం ఆచరించవలను. మోడరేట్ ఎక్సర్సైజెస్, దట్ ఈస్ మోర్ దాన్ 8,000 స్టెప్స్ పర్ డే తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఆయిల్ లెస్గా తీసుకోవాలి. స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తగ్గించాలి. స్వీట్స్ తగ్గించాలి. వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయటం వల్ల మన బీపీని అదుపులో ఉంచుకోగలము. ప్లస్ లో సాల్ట్ డైట్లో ఉప్పు శాతం కొంచెం తగ్గించుకొని తినవలను. సో ఇవాళ చేయటం వల్ల మనం బీపీని అదుపులో ఉంచుకోవచ్చును. థ్యాంక్ యూ.